అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన వ్యక్తిత్వానికి, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా సవాలు చేసే ఒక ఆలోచన ఇది. దాని పేరే సార్వభౌమ హృదయం. ఈ మాట మనందరం చిన్నప్పటినుంచి వింటూనే ఉన్నాం కదూ. మంచివాళ్లతో ఉంటే మంచివాళ్లమవుతాం, చెడ్డవాళ్లతో తిరిగితే చెడిపోతామని. మన సహవాసమే మన క్యారెక్టర్ను డిసైడ్ చేస్తుందని మనం చాలా బలంగా నమ్ముతాం. కానీ ఒక్క నిమిషం, మనం ఇంత బలంగా నమ్మే ఈ విషయాన్ని మన పురాణాల్లోని 2 ఫేమస్ కథలు పూర్తిగా తప్పు అని చెప్తే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంతకీ ఏంటా కథలు చూద్దాం. సరే పదండి, ఈ ప్రాచీన విరోధాభాస అంటే ఈ పజిల్ ఏంటో చూద్దాం. ఇది ఖచ్చితంగా మన నమ్మకాల్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఒకవైపంతా మంచి వాతావరణం, కాని వ్యక్తిత్వం మాత్రం చెడు. మరోవైపు అంత చెడ్డ వాతావరణం, కాని వ్యక్తిత్వమేమో చాలా మంచిది. ఎలా సాధ్యమిది? ఇది సమాధానం అంత తేలిగ్గా దొరకని ఒక పెద్ద చిక్కుముడి. ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం 2 పురాణ పురుషుల కథల్లోకి వెళ్ళాలి. వాళ్ల జీవితాలు మనం నేర్చుకున్న ప్రతిదాన్ని ప్రశ్నించేలా చేస్తాయి. సో మన మొదటి కేస్ స్టడీ మంథర. స్వర్గంలాంటి చోట విషం ఎలా పుట్టిందో చూద్దాం. మంథర బ్రతికింది ఎక్కడో కాదు, సాక్షాత్తు అయోధ్యలో. ధర్మానికి, న్యాయానికి, నీతికి మారుపేరైన ఆ గొప్ప రాజ్యంలో. ఆలోచించండి, ఆమె చుట్టూ ఉన్నవాళ్లంతా ఎంత గొప్పవాళ్లో. దశరథ మహారాజు, కౌసల్య, సాక్షాత్తు శ్రీరాముడు. ఇలాంటి ధర్మాత్ముల మధ్య పెరిగింది. ఎక్కడ చూసినా పాజిటివిటీ, గౌరవం. అలాంటి గొప్పచోట ఆమె ఉంది. మరి ఇంత మంచి వాతావరణంలో ఉన్న మంథర ఎలా ఉండేది? తన మనసంతా కుళ్ళు, ద్వేషం. రామాయణంలో అంత పెద్ద విషాదానికి కారణమైన కలహాన్ని పుట్టించింది ఆమె దుర్బుద్ధే. అదే కదా అసలు పాయింటు. అయోధ్యలో ఉన్న ఆ మంచితనం, ఆ ధర్మం, అవేవి మంథరను ఎందుకు మార్చలేకపోయాయి? ఇది మనల్ని తీవ్రంగా ఆలోచింపజేసే విషయం. ఓకే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. ఈ కథకు పూర్తిగా ఆపోజిట్, చీకటిలో వెలుగులాంటి విభీషణుడి కథ. మరి విభీషణుడు ఎక్కడ పెరిగాడు? లంకలో, నిరంకుశ రావణుడు ఏలిన ఆ రాక్షస రాజ్యంలో. అహంకారానికి, అధర్మానికి అడ్డా అయిన చోట. ఒక్కసారి ఊహించుకోండి, చుట్టూ రాక్షసులు, ఎప్పుడు చూసినా రావణుడిని పొగిడేవాళ్లు. సొంత అన్నేమో అహంకారానికి ప్రతిరూపం. ఎక్కడ చూసినా దురాశ, హింస. అలాంటి చోటు ఉన్నాడనమాట. అయితే అంత చెడు మధ్యలో ఉండి కూడా విభీషణుడు ఎలా ఉన్నాడు? ధర్మానికి, తన మనస్సాక్షికి కట్టుబడి ఉన్నాడు. తప్పుని తప్పు అని ధైర్యంగా చెప్పగలిగాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న. లంకలో ఉన్న ఆ చెడంతా విభీషణుడిని ఎందుకు పాడు చేయలేకపోయింది? చూడండి ఎంత విచిత్రమో. మంథరను మంచి మార్చలేకపోయింది, విభీషణుడిని చెడుపాడు చేయలేకపోయింది. మరి దీని వెనక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ పెద్ద పజిల్కు సమాధానమే మనం ఈరోజు మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్, సార్వభౌమ హృదయం. అసలు ఈ సార్వభౌమ హృదయమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మన లోపల ఉండే అసలైన గుణం, మన అంతరాత్మ, అవి దేనికి ప్రభావితం కాకుండా స్వతంత్రంగా పనిచేయగలవు. అదే ఈ కాన్సెప్ట్. ఇది మన లోపల ఉండే ఒక కంపాస్ లాంటిదనమాట. బయట ఎంత పెద్ద తుఫానొచ్చినా, చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని తప్పుదారి పట్టించాలని చూసినా, ఈ ఇన్నర్ కంపాస్ మాత్రం ఎప్పుడూ సరైన దారినే చూపిస్తుంది. దీన్ని మనం ఒక 3 స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్, మన చుట్టూ ఉన్న వాతావరణం మనపై ప్రభావం చూపిస్తుందని ఒప్పుకోవాలి. అది నిజమే, కాని అదే ఫైనల్ కాదు. సెకండ్, ఎప్పుడూ మన అంతరాత్మ చెప్పేది వినాలి. మన నిజమైన క్యారెక్టర్ అక్కడే బయటపడుతుంది. ఇక ఫైనల్గా మూడోది, నిర్ణయం మనదే. గుంపుతో పాటు పోవాలా, లేక మన మనస్సాక్షి మాట వినాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం మొదట్లో వేసుకున్న ప్రశ్న దగ్గరికి వద్దాం. సహవాసం నిజంగా మనిషిని మార్చేస్తుంటే మంథర, విభీషణుడు ఎందుకు మారలేదు? సార్వభౌమ హృదయం అనే ఈ ఆలోచనతో చూస్తే ఇప్పుడు సమాధానం చాలా క్లియర్గా ఉంది కదా. బహుశా దీనికి సమాధానం ఇదేనేమో. మనం బయటివాళ్లతో చేసే స్నేహం కంటే మనంతో మనం ఎలా ఉంటున్నాం, మన అంతరాత్మతో మనకెంత మంచి స్నేహముంది అన్నదే అన్నిటికన్నా ముఖ్యం. మనల్ని నిజంగా నిలబెట్టేది, సరైన దారిలో నడిపించేది ఆ స్నేహమే. చివరిగా, ఇది మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.
చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మనల్ని ఒక దారిలోకి నెడుతున్నప్పుడు మన హృదయం, మన అంతరాత్మ మనల్ని ఏ వైపు లాగుతోంది? ఆ పిలుపుని వినగలమా? దాని ప్రకారం నడవగలమా? ఆలోచించాల్సిన విషయం.